ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ రోజు వచ్చేసి మనకు నాగోల్ నుంచే ఇంకో ఒక 15 దాకా ఉన్నాయి షెడ్లు. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ లొకేషన్ అనమాట, మొత్తం ఇవన్నీ షెడ్లు ఉన్నాయి. ఇంకో యూట్యూబర్ పరిచయం అండి బ్రో, ఒక ఛానల్ పేరు చెప్పారు, హైదరాబాద్ బ్లాగ్స్. నేను ఛానల్ డిస్క్రిప్షన్ సార్ ఒకసారి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము సాత్విక్ మూర్తి కళాకార్ దగ్గర వచ్చేసినాం. 6 feet నుంచి 14 feet వరకు అయితే ఉన్నాయన్నమాట. సో లొకేషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ లోపలికి అయితే వెళ్ళి సో ఫుల్ డీటెయిల్స్ మొత్తం చూద్దాం. అండ్ బాల గణేష్ చాలా నీట్గా ఉంది చూడడానికి అయితే, న్యూ వన్ అని చెప్పుకోవచ్చు. లెటర్లో వచ్చేసి శివాజీ మహారాజా, చాలా బాగుంది. అంటే కాటమయ్యను ఏదో అంటారు సంథింగ్, నాకు కూడా తెలియదు. చాలా పెద్దగా ఉంది, 15 feet ఉంటుంది గణేశుడు వచ్చేసి అట్రాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఐస్ వర్క్ అయిపోగానే చాలా బాగుంటుంది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి దయ్యాలు అంటే రాక్షసులు ఉంటారు. అండ్ రైట్ సైడ్లో నాగేశేష్ బ్యాక్ రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు శివుడు ఉంటాడు. అండ్ ఇక్కడ వీళ్ళు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అయ్యప్ప స్వామి. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి కుమారస్వామి. బ్యూటిఫుల్ ఐడియల్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్. రైట్ సైడ్లో కింద నంది అండ్ శివలింగం. వాయిస్ వర్క్ చూడండి, పాములు ఎట్లున్నాయి, మొత్తం పాముల మీద గణేశుడు అనమాట. చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు, చాలా పెద్దగా ఉంది. అండ్ బుక్ కూడా అయిపోయింది మొత్తం. ఇది అంటే ఇది కొంచెం అట్రాక్షన్ ఉంది కాబట్టి ఇది మొత్తం నేను అదే చూస్తున్నా. ఇవి చాలా పీసులు ఉన్నాయి, కానీ ఇది చూసినాక కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇది కలర్ కొంచెం అట్రాక్షన్ కొడుతుంది కాబట్టి ఇది చూపిస్తే ఇది బుక్ అయిపోయింది. సో మొత్తం పావులతో ఉన్నాయి, మొత్తం అన్నీ అవే పీసెస్ చూపించిన కదా. అండ్ లెఫ్ట్ సైడ్లో రాముడు. అండ్ ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, మొత్తం వేరే లెవెల్. శ్రీ సాయి రామ్ కళాకార్ సోలాపూర్ గణేష్ అవైలబుల్ హియర్. సోలాపూర్ గణేష్లో మొత్తం 8 ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ పహడి అని సోలాపూర్ గణేష్లకు అంటే కొందన్ వర్క్స్ అంటే ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇది గణేశుడు అనమాట, ముంబై స్టైల్లో. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు. సో ఇదైతే ఇది పహడి అండ్ కుందన్ వర్క్ సేమ్. వచ్చేసి శివుడు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఎవరు నాకు తెలీదు. తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ ఒక 10-11 feet దాకా అయితే ఉండొచ్చు గణేష్ అయితే. రూప్ కాంతుంది అక్కడ. అండ్ ఇవన్నీ బుక్ అయిపోయినాయి. చూసినట్టయితే తాళ్ళు సోలాపూర్ ట్యాబ్లు వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఉంటాయి తొండాలు, సారీ. అండ్ ఈ గణేష్ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి రాముడు అండ్ సీత అండ్ హనుమంతుడు లెఫ్ట్ సైడ్లో. వావ్, బాగుంది చూడడానికి అయితే. ఒక 6-7 feet అయితే ఉంటుంది గణేష్ అయితే, చాలా బాగుంది. ఇవన్నీ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చూపించిన కదా, సోలాపూర్ మోడల్ అది అన్నమాట. వచ్చేసి మొత్తం కుందన్ వర్కే ఉంది. కుందన్ వర్క్ వచ్చేసి మొత్తం అట్రాక్షన్ ఉంటుంది గణేష్లకి అయితే. ఇగో అట్రాక్షన్ వచ్చేసి మెయిన్. ఈ బొట్టు కూడా కొంచెం అట్రాక్షన్ కొడుతుంది చూడడానికి అయితే. సో ఈ గణేష్ చూసినట్టయితే కింద ర్యాట్ అండ్ చేతిలో డమరుకం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కాంతారా మూవీ టైప్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఐడియల్. సో ఇవన్నీ ఐస్ వర్క్ అయితే కాలేదు. ఐస్ వర్క్ అయినాక ఇంకా చాలా బాగుంటాయి గణేషులు వచ్చేసి. అన్నవి ఇంకా చూపించాలి, ఇంకా మస్తుగా ఉన్నాయి గణేషులు. చూపించేటి మస్తు ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు అన్న చిన్న గణేషులు చూపేమంటారు. సో చిన్న గణేషులు వచ్చేసి ఇవి అనమాట. చూపించేది ఏం లేదు, జస్ట్ కొనడమే ఉంటుంది అంతే. అండ్ అయోధ్య టైప్లో ఇది సార్ డిఫరెంట్ థింక్, డిఫరెంట్ వన్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లుక్. చిన్న గణేషులు డిజైన్ అలాగ ఉన్నాయి, కానీ చిన్న గణేషులు కొంచెం కాస్ట్ బాగానే ఉంటాయి. ఎందుకంటే ఈ వర్క్ వచ్చేసి కొంచెం హార్డ్ ఉంటుంది. పెద్ద గణేషులకు వచ్చేసి సింపుల్గా అయిపోతుంది గణేషులు. సింహం రైట్ సైడ్లో బాగుంది సింపుల్గా. మధ్యలో గణేశుడు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 7 పాములు అయితే ఉన్నాయి. బాగుంది గణేశుడు. గద్దెదేవుడు రైట్ సైడ్లో. అండ్ ఐస్ వర్క్ కూడా కాలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 ఉన్నాయి. 5 1 2 3 4 5 అయితే ఉన్నాయి. ఇవన్నీ అంటే ఐస్ వర్కింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఇది నార్మల్ గణేశుడు. నేను నార్మల్ గణేశుడు అయితే చూపించిన ఆల్రెడీ. సో వచ్చేసి గణేశుడు చూపిస్తే మీరు నిజంగానే కొంచెం డిఫరెంట్ థింక్ ఆలోచిస్తారు. సో ఆ గణేశుడు చూడండి ఒకసారి ఇట్లా ఉందా. ఈ గణేశుడు చూడండి, మొత్తం డోలకు గణేష్ మొత్తం అంటే గంటలు వాయిస్తున్నటువంటి ఎన్ని మధ్యలో గణేశుడు 1 2 3 4 5 6 7 అక్కడేముందా
4 7 గణేషులు ఉన్నాయి, మధ్యలో 8th గణేశుడు అండ్ బొట్టు వరకు కూడా ఉంది. ఇంకా చదువు కంప్లీట్ చేసిన తర్వాత అవుట్లుక్ అలాగ ఉంటుంది. మీద గణేశుడు అయితే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్, కుందన్ వర్క్ తోటి గణేశుడు అయితే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గణేశుడు వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్, అంటే ఇప్పటికే కానీ కొంచెం షైనింగ్ కొడుతుంది. గణేశుడు అయితే మొత్తం పాలిషింగ్ లెక్క కొడుతుంది. ఆల్రెడీ బుక్ అయిపోయింది చూస్తారా, కొంచెం షైనింగ్ ఉన్నది మొత్తం. అంటే అట్రాక్షన్ ఉన్నటువంటి గణేశులు జల్దీ బుక్ అయిపోతాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే లాస్ట్ రోజు మీకు రేట్లు తక్కువ అయితే అవి అన్నీ ఒకవేళ గణేశులు కావాలనుకుంటే అసలు అన్నీ వదులుకోవాలి. అంటే డిజైన్ మంచిగా ఉండాలి అని, లాస్ట్ రోజు పైసలు తగ్గాయని. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చి శివుడు శంఖమూతున్నట్టు అండ్ నాగపాములు కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి. కొంచెం అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. చూసినట్టయితే కింద నంది మీద ఉన్నటువంటి గణేశుడు సింపుల్. సో ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ చూసినట్లయితే. అండ్ ఎంత అంటే బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు హనుమంతుడు ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో రాముడు, రైట్ సైడ్లో లక్ష్మణుడు కావచ్చు మేబీ. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లుక్ అని ఉంటుంది. ఒక 5 feet దాకా ఉంటుంది గణేశుడు అయితే. చూడడానికి అయితే సింపుల్గా బాగుంది. ఓకే, శారదా గణేష్ ఐడియల్స్ హోల్సేల్ హ్యాండ్ రిటైల్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ అయితే ఉంది గణేశుడు అయితే. రైట్ సైడ్లో హనుమంతుడు, లెఫ్ట్ సైడ్లో అయోధ్య టైప్లో ఉంది గణేశుడు అయితే. సో రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఇట్లా శూలం లాంటి ఉంటుంది చేతిలో. బుక్ అయిపోయింది, ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఎద్దు మీద గణేశుడు కూర్చొని ఇట్లా బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ శివుంది బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక 11 feet దాకా ఉండొచ్చు గణేశుడు అయితే. సో ఈ గణేశుడు వచ్చేసి ఒక 8-9 feet దాకా అయితే ఉండొచ్చు గణేశుడు అయితే. చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ అండ్ రైట్ సైడ్లో ఒక ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి పీసెస్. నేను పెద్ద ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది గణేశులు వచ్చేసి. గణేష్ కావాలనుకుంటే మనకు శారదా గణేష్ ఐడియల్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. అండ్ లొకేషన్ వచ్చేసి ఇది. సో మిగతా అనేది కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం శివాజీ హార్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపల ఉన్న గణేషులు కూడా చూపిద్దాం ఎట్లా ఉన్నాయో, కవరింగ్ అయితే చేద్దాం. మొత్తం ఫుల్ పెద్ద గణేషులు అయితే ఉన్నాయి. చలో లెట్స్ గో. ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన శివాజీ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఆల్రెడీ బుక్ అయిపోయినట్టున్నాయి. బుక్ అయిపోయింది కానీ అది రైట్. లంబోదర్ స్టైల్ ఓకే. 17 feet గణేశుడు అండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఉంది. చాలా పెద్ద ఉంది గణేష్ అయితే. ఈ లడ్డు చేతులు అయితే నేను పడతానేమో. చలో 12 feet గణేష్. ఆల్రెడీ ఇటువంటి చిన్నవి చూసినా కానీ ఇవే పెద్ద టైం ఈసారి పెద్దగా చూడడం. అండ్ వాయిస్ అంటే ఐస్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా 1 weekలో అయితే అయిపోతుంది అంట. ఎన్ని ఫీట్స్ బ్రో అయితే? 12 feet ఓకే రైట్. చలో శివనవతారం ఆల్రెడీ ధూళిపేట కూడా చూపించిన కదా. సో సేమ్ ఐడియాలు వచ్చేసి ఇది కూడా. అండ్ ఆశేష్ కింద రాక్షసుడు అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మోషకుడు అండ్ నంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లుక్, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. ఓకే మొత్తం ఏ గణేశుడు ఇది మొత్తం అలాగ ఉందిగా. లెఫ్ట్ సైడ్ గుర్రం, రైట్ సైడ్ గుర్రం, మధ్యలో గణేశుడు. ఎన్ని ఫీట్స్? 17 feet. చాలా ఎత్తుంది గణేశుడు అయితే. సో ఫినిషింగ్ టచ్ అయినాక ఇంకా చాలా బాగుంటుంది. ఎన్ని ఫీట్స్ బ్రో ఇది? 14 feet. డమ్మర్క మీద కూర్చున్నటువంటి గణేశుడు. అండ్ ఈ చేతిలో ఏమైనా వస్తుందా బ్రో? అంటే 3Cలో వస్తుంది రైట్. చలో సో ఇవన్నీ అవే పీసెస్. చలో 8 feet గణేశుడు. ఇంకో యూట్యూబర్ పరిచయం అండి బ్రో. ఒకసారి ఛానల్ పేరు చెప్పారు? హైదరాబాద్ బ్లాగ్స్. నేను ఛానల్ డిస్క్రిప్షన్ సార్ ఒకసారి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు హనుమంతుడు టైప్లో ఉంటుంది. అంటే హనుమంతులు వానరుల టైప్లో ఉంది గణేశుడు అయితే. హ్యూజ్ కుందన్ వర్క్ అయితే ఉంది. ఇది సోలో టైప్ అయింది వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ అంటే సోలాపూర్ మోడల్లా ఇవన్నీ సోల్డర్ టైప్ అయింది. ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, పేమెంట్ కూడా అయిపోయింది అనుకుంటా. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గణేశుడు అండ్ ధోతి తోటి అండ్ సింపుల్గా గణేశుడు అవుతుంది. అంటే మంచి సింహాసనం పైన కూర్చున్న వాటి గణేశుడు అనమాట. సింహం అండ్ సింహపు హ్యూజ్ బ్యాక్గ్రౌండ్.
అండ్ కుందన్ వరకు కూడా ఉంది, అంటే బట్టలతోటి కూడా ఉందన్నమాట. చిన్న చిన్న పోరాగాలకు కానీ అండ్ చిన్న చిన్న గలీలల్లో, షాపింగ్ మాల్స్లల్లో అండ్ హాస్పిటల్లో, స్కూళ్ళల్లో పెట్టుకోవడానికి ఇటువంటి గణేష్లు వచ్చేసి చాలా బాగుంటాయి, అట్రాక్షన్ కొడతాయి. సో గణేష్ ఎట్టున్నా కూడా దాని రేట్లు కూడా అట్నే ఉంటాయి, మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు నేను అప్పటి నుంచి చూపించినటువంటి గణేష్లు ఇవన్నీ అనమాట. సో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటుంది గణేష్లు వచ్చేసి మనకు సోలాపూర్ మోడల్ గణేష్లు వచ్చేసి మనకి ఇక్కడ. అండ్